హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ఛందస్సులో ఒకటైన వృత్త పద్య లక్షణాల గురించి తెలుసుకుందాం. మనకు పద్యాల్లో 3 రకాలు ఉంటాయి: వృత్తాలు, జాతులు, ఉపజాతులు. ఇందులో మనం వృత్తాల గురించి చూద్దాం. వృత్త పద్యాలు అనేవి తప్పకుండా ప్రాస నియమం మరియు సంఖ్యా నియమాన్ని పాటిస్తాయి. ఇందులో మెయిన్ 4 చూద్దాం: ఉత్పలమాల, చంపకమాల, శార్దూలం, మత్తేవం. చూడండి, ఇక్కడ ప్రతి పద్యంలో ఇది వృత్త పద్యం, 4 పాదాలు ఉంటాయి. ప్రాస నియమం అనేది సేమ్గా కనిపిస్తుంది కదా మనకి. మనం మిగతా నేర్చుకోవాల్సిన 3 పాయింట్స్ మాత్రమే. అవి ఏంటి, మారేవి ఏంటి, ఇందులో అక్షరాలు, గణాలు, యతిమైత్రి యొక్క స్థానాలు. ఒక సెంటెన్స్ చెప్తే అది గుర్తుపెట్టుకోండి. ఉభయ గోదావరి జిల్లాల్లో చెన్న, శ్యామ్ మాస్గా తిరుగుతున్నారు. ఏంటి, ఉభయ గోదావరి జిల్లాల్లో చెన్న, శ్యామ్ మాస్గా తిరుగుతున్నారు. ఈ వర్డ్ గుర్తుపెట్టుకోండి, ఈ సెంటెన్స్. ఇందులో ఉభయ గోదావరి ఒకసారి చూడండి. అంటే ఉత్పలమాల, భరణభ భరవ, చెన్న, చంపకమాల, నజభజ జజర గణాలు. శ్యామ్లో చూడండి, శార్దూలం, మసజస తతగా. మత్తేబం మాస్గా తిరుగుతున్నారని చెప్పా కదా, మత్తేబం సభరణమయవ అనేవి ఇట్లా గుర్తుపెట్టుకోండి గణాల పేరు. ఉత్పలమాల, భరణభ భరవ, చంపకమాల, నజభజ జజర, శార్దూలం, మసజస తతగా, మత్తేబం సవరణమయవ అనే గణాలు ఉంటాయి. చూడండి, ఉభయ గోదావరి జిల్లాలు అని చెప్పా కదా, అందులో ఉభయ గోదావరి జిల్లాలు 10 అక్షరాలు ఉన్నాయి కదా. ఈ 10 అనేది దీని యతిమైత్రి. ఉభయ అంటే 2 కదా, కాబట్టి 10 × 2 చేయండి, 20. అంటే ఉత్పలమాలలో 20 అక్షరాలు అనేవి ఉంటాయి. అందులో హాఫ్ 10 అనేది దాని యతిమైత్రి అనేది. దీని తర్వాత చంపకమాల 21 లక్షణాలు, దాని యొక్క యతిమైత్రి 11వ స్థానం. తర్వాత చూడండి, శార్దూలం, మత్తేబంకి ఇక్కడ 1 2 3 4 శార్దూలం నెంబర్ 3 వేశారు కదా, అలాగా ఇక్కడ 13th యతిమైత్రి అనేది 13, ఇక్కడ 14. ఇక్కడ శార్దూలం ఒకసారి అక్షరాలు, యతిమైత్రి చూడండి. ఉత్పలమాల పైన ఎన్ని అక్షరాలు ఉన్నాయి, 20. చంపకమాల 21 ఉన్నాయి కదా. ఇక్కడ ఉత్పలమాలలోని 10 అక్షరాలు 20 కదా, 20కి ఒకటి తగ్గించారు శార్దూలంలో, కాబట్టి 19 అక్షరాలు. పైన చూడండి, చంపకమాలలో 21 అక్షరాలు, దాంట్లో ఒకటి తగ్గించారు, 20 అక్షరాలు మత్తేబంలో. అర్థమైందా? ఉత్పలమాలలో 20, శార్దూలంలో 19, చంపకమాలలో 21, మత్తేబంలో 20 అక్షరాలు. అదేవిధంగా చూడండి, ఇక్కడ ఉత్పలమాల, చంపకమాల, శార్దూలం, మత్తేబం 1 2 3 4 అని నెంబర్స్ వేసాయి కదా. 13th 4 అంటే 14 అలా గుర్తుపెట్టు. తార్ది శార్దూలం 3 అని వేసాయి కదా, దాని యతిమైత్రి 13th. మత్తేబం 4 అని వేసాయి కదా, దాని యొక్క యతిమైత్రి 14. ఉత్పలమాల యతిమైత్రి 10, చంపకమాల 11, శార్దూలం 13, మత్తేబం 14. తర్వాత ప్రాస నియమం. ఒకసారి ప్రాస నియమం చూడండి. 4 పాదాల్లో మనకు పద్యంలో మెయిన్, ఇక్కడ వృత్త పద్యాలు 4 పాదాలు కదా ఉండేది. ప్రతి పాదంలో 2వ అక్షరం, ప్రతి పాదంలో ఫస్ట్ సెకండ్ ఇలా 2వ అక్షరం అనేది ఈక్వల్గా ఉంటుంది. అంటే ఒకే గుడింతం లాగా ఉంటుంది అది.